హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం నియో 9 Pro ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K ఉన్న డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. దీని పిక్సెల్స్ చూసుకుంటే 2800x1260 పిక్సెల్స్ ఉంటాయి. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 144 హెర్ట్జ్ అయితే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే ఏంటంటే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే దీనికి కొన్ని అడిషనల్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, అలాగే ఇది వైఫై 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. X-Axis లైనర్ మోటార్ని అయితే దీనికి యూజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇక దీని ఇక్కడ చూడండి, ఇక్కడ థిక్నెస్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ది 197.99 mm థిక్నెస్ ఉంటుంది, 196 grams వెయిట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళా ఇక్కడ వైట్ కలర్ అలాగే రెడ్ కలర్ ఉన్న మొబైల్స్కి వేరే ఉందన్నమాట. థిక్నెస్ ఏంటంటే ఈ రెండు కలర్స్ ఉన్న మొబైల్కి 8.34 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్లయితే 190 grams వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అలాగే డిస్ప్లే కూడా వాళ్ళు ఏం చేశారంటే డిస్ప్లేలో కొద్దిగా మీకు వీడియో ఇంకా క్లారిటీగా అవపడడానికి వీళ్ళు ఏం చేశారంటే సెల్ఫ్ డెవలప్మెంట్ Q1 అనే చిప్సెట్ని కూడా వీళ్ళు యూజ్ అనేది చేయడం జరిగింది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అలాగే Android 14 మీద వస్తుంది, Argon OS 4 మీద వస్తుంది, USB Type-C తో వస్తుంది, 2.0 అయితే వస్తుంది అనమాట. Dimensity 9300 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. 50 మెగాపిక్సెల్ సేమ్ ఉంటుంది అనమాట మెయిన్ కెమెరా. సోనీ IMX920 సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా OS-తో వస్తుంది. కానీ ఇక్కడ వైడ్ యాంగిల్ లెన్స్ లో మొత్తం టోటల్గా చేంజ్ చేశారు. అదేంటంటే 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 సెన్సార్ యూజ్ చేశారనమాట. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఈ మొబైల్ బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 8GB మరియు 128GB ఉంటుందిగా. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 35,999 రూపీస్ పెట్టారు. ఇది వచ్చేసి మార్చి 21 నుంచి అవైలబిలిటీ వస్తుందంట. ఇంకో వేరియంట్ ఉంది, 8GB 256GB ఉన్న మోడల్ మొబైల్ చూసుకున్నట్టయితే 26th ఫిబ్రవరి నుంచి అవైలబుల్కి వస్తుందంట. 37,999 రూపీస్ పెట్టారు. ఇది వచ్చేసి 36,999 రూపీస్కి వస్తుంది. లాస్ట్ వేరియంట్ వచ్చేసి ఇది కూడా 26th ఫిబ్రవరి రోజు వస్తుంది. 39,999 రూపీస్ పెట్టారు. ఇది వచ్చేసి మీరు కొనాలనుకుంటే 37,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇక ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకైతే రేపు నుంచే ఇస్తున్నారు, ఫిబ్రవరి 23 నుంచి. వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రాగా 6 months వారంటీ ఇస్తున్నారు. టోటల్ 18 months అయితే ఈ మొబైల్కి వారంటీ వస్తుంది. ఇది ఓన్లీ ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి. వాళ్ళని పర్చేజ్ చేయాలనుకుంటే అమెజాన్ అలాగే IQ వాళ్ళ ఇండియా వెబ్సైట్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు ఈ మొబైల్ అయితే పర్చేజ్ చేయవచ్చు.